హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ చట్నీ చేస్తున్నాను. వంకాయలు ఇలా కాల్చుకోవాలి. తగినన్ని ఎండుమిరపకాయలు వేయించుకొని సాల్ట్ వేసి దంచుకోవాలి. బాగా దంచుకున్నాక ఎల్లిపాయలు 4 వేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు వేస్తున్నాను. ఇవి బాగా దంచుకున్నాక ఇప్పుడు వంకాయలు బాగా కాలాయి. ఇలా కాంచుకున్న వంకాయల్ని పైన తోలంతా ఒలుచుకోవాలి. వంకాయలన్నీ ఒలుచుకొని అవి మంచిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏవైనా పురుగు ఉండే వంకాయ అయితే తీసేసేయాలి. బాగున్నాయి 4. నేనైతే 4 వంకాయలు కాలేసి చేస్తున్నాను. ఇవి రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు దంచుకొని ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇది కచ్చాపచ్చాగా దంచి ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుంటే మన వంకాయ చట్నీ రెడీ అయిపోయినట్టే. అన్నం లేక అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ట్రైపాడ్ లైటింగ్ ఇవేం లేవండి. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో చేసి చూపిస్తున్నాను. మీకు క్లారిటీగా లేకుంటే సారీ అండి. ఇలా పోపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొద్దిగా రైస్ పెట్టుకొని చట్నీ వేసుకొని చూపిస్తున్నాను చూడండి. నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.